మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి మన బాడీలో చాలా బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ బయోకెమికల్ రియాక్షన్స్ ఆల్మోస్ట్ 300 బయోకెమికల్ రియాక్షన్స్కి మెగ్నీషియం చాలా యూజ్ అవుతుంది. మన బాడీస్ కావాలన్నా, మజిల్ బాగా ఫంక్షన్ చేయాలన్నా, ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలన్నా అండ్ మన బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేయాలన్నా కూడా మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఈ మధ్యకాలంలో చెప్తూ ఉన్నారు కదా, మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి అండ్ మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోండి అని. సో ఎవరో చెప్తే మనం మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలా? అవి ఎందుకు తీసుకోవాలి? మన బాడీకి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది మెగ్నీషియం సప్లిమెంట్స్ ద్వారా? అది మన వెయిట్ లాస్లో ఎలా హెల్ప్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనము నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఆ ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది కదా. అందుకని ఇవాళ నేను ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు, మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో నేను కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ పీసీఓడి, థైరాయిడ్, వెయిట్ లాస్ అండ్ డయాబెటీస్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఫ్యూ బ్యాచెస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. సో ఎవ్రీ మంత్ మా దగ్గర 2 బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒకటి అండ్ 16th ఆఫ్ ద మంత్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక మార్చ్ 16th నుంచి బ్యాచ్ 5 అయితే స్టార్ట్ అవుతుందండి. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారు అంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీం మెంబర్స్ మీకు కాంటాక్ట్ చేసి మా డైట్ ఛార్జెస్ ఏంటి, మా కన్సల్టేషన్ ఛార్జెస్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫీడ్బ్యాక్ కోసం మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళందరూ హెల్తీగా తింటూ హెల్తీగా తగ్గిన వాళ్ళేనండి. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ చూసి మీరు కూడా ఎవరైనా హెల్తీగా తగ్గాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇవాల్టి టాపిక్ మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి మన బాడీలో చాలా బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ బయోకెమికల్ రియాక్షన్స్ ఆల్మోస్ట్ 300 బయోకెమికల్ రియాక్షన్స్కి మెగ్నీషియం చాలా యూజ్ అవుతుంది. మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ కావాలన్నా, మజిల్ బాగా ఫంక్షన్ చేయాలన్నా అండ్ మన బ్రెయిన్ బాగా ఫంక్షన్ చేయాలన్నా కూడా మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇలా బెనిఫిట్స్ గురించి మాట్లాడాలి అని అంటే మనలో చాలామంది మజిల్ క్రాంప్స్ అని, వీక్నెస్ అని, స్పాజమ్స్ అని ఫేస్ చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడైతే మన బాడీలో మెగ్నీషియం కంటెంట్ తక్కువగా ఉంటుందో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ క్రాంప్స్ అని, వీక్నెస్ అని ఇవన్నీ బాగా తగ్గిపోతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మన బాడీలో ఏ పార్ట్ ఫంక్షన్ చేయాలి అన్నా అది ఎక్కడి నుంచి రావాలి? సిగ్నల్ మన బ్రెయిన్ నుంచి రావాలి. ఆ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అన్నీ ఎలా వస్తాయి అంటే మన బాడీలో ఉన్న నర్వ్స్ ద్వారా సిగ్నల్స్ వస్తాయి. ఈ నర్వ్ ట్రాన్స్మిషన్ బాగా పనిచేయాలి అంటే మెగ్నీషియం మన బాడీలో ఉండాలన్నమాట. బాగా ఎప్పుడైతే మెగ్నీషియం బాగా ఉంటుందో మన నర్వ్ ట్రాన్స్మిషన్ బాగా ఉంటుంది అండ్ మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా బాగా జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ రెగ్యులేట్స్ అవర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. చాలామంది టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తోటి బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళలో మెగ్నీషియం రిచ్ ఉన్న ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకుంటూ దాంతోపాటు స్టేబుల్ షుగర్స్ తోటి వాళ్ళ బ్లడ్ లెవెల్లో స్టేబుల్ షుగర్స్ ఉంటాయి అండ్ స్టేబుల్ రైజ్ ఆఫ్ ఇన్సులిన్ జరుగుతుంది. ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉండవన్నమాట. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే హార్ట్ ఫంక్షన్. ఈ మెగ్నీషియం మన హార్ట్ ఫంక్షన్కి చాలా ఇంపార్టెంట్. మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తూ, బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్ లెవెల్ని తగ్గిస్తుంది. అండ్ దాంతోపాటు మన హార్ట్ రేట్ని మెయింటైన్ చేయడంలో కూడా మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఇది మన బాడీ మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది అండ్ దాంతోపాటు మన బాడీకి ఇది న్యాచురల్ లాక్సేటివ్గా పనిచేస్తుంది. మనలో చాలామంది జంక్ ఫుడ్ తినేసి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినేసి కాన్స్టిపేషన్ అన్న ప్రాబ్లం తోటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు బాధపడుతూ ఉంటాము. సో ఎప్పుడైతే మనం మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో అప్పుడు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి ఈజీగా ఓవర్కమ్ కావచ్చు. ఎందుకు? మెగ్నీషియం ఇజ్ ఏ న్యాచురల్ లాక్సేటివ్గా పనిచేస్తుంది అన్నమాట. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన బోన్ హెల్త్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది.
చాలామందికి ఏజ్ అయ్యే కొద్దీ కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళకు ఆటోమేటిక్గా బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, ఈజీగా బోన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ని తీసుకుంటామో ఇది మన బాడీలో కాల్షియం అండ్ విటమిన్ డి ఫంక్షన్ని పెంచుతూ మన బాడీలో బోన్స్ని కూడా స్ట్రెంథనింగ్ చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గిస్తుంది. అండ్ మన బాడీలో న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ సెరటోనిన్ని ప్రొడక్షన్ని ఎక్కువ చేస్తూ మన స్ట్రెస్ లెవెల్ని తగ్గించి మన మూడ్ని హ్యాపీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు నీరసం వస్తుంది, చాలామందికి వీక్నెస్ వస్తుంది. సో ఈ వీక్నెస్ రాకుండా వాళ్ళ ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ పెంచడానికి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అందుకనే మన డైట్లో ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఎవ్రీడే ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. సో దట్ నేను వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను కదా, డైట్తో పాటు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటేనే మనము హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం. కేవలం డైట్ తోటే వెయిట్ లాస్ అవ్వాలని మీ మైండ్లోంచి తీసేయండి. డైట్ చేస్తూ, ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటేనే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటేనే హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు. ఆ వెయిట్ లాస్ అయ్యేది కూడా సస్టైనబుల్ వెయిట్ లాస్ ఉంటుంది. ఏదో క్రాష్ డైట్స్ చేసేసి వెయిట్ లాస్ అయిపోయి అది మెయింటైన్ చేయాలి అనుకుంటే అది మన పిచ్చితనం అవుతుందన్నమాట. కాబట్టి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వెయిట్ లాస్. సో ఇవండి మన మెగ్నీషియం యొక్క హెల్తీ బెనిఫిట్స్. ఇక ఏ ఫుడ్ తింటే మనకు ఈ మెగ్నీషియం బాగా వస్తుందో తెలుసుకోవాలి కదా. ఇక నెక్స్ట్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ప్లేట్స్ మన నట్స్ అండ్ సీడ్స్కి ఇవ్వాలన్నమాట. మన సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ గుడ్ ఫ్యాట్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర, తోటకూరలో మెగ్నీషియం కంటెంట్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా బాగా లభిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన బ్రౌన్ రైస్ అండ్ కినువాని నేను చాలాసార్లు కిచిడీ లాగాను, సలాడ్స్లోనూ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఎందుకు, మెగ్నీషియంతో పాటు మన బాడీకి ప్రోటీన్ కంటెంట్ కూడా కినువాలో ఎక్కువ లభిస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి లెగ్యూమ్స్ అండ్ లెంటిల్స్, ఎస్పెషల్లీ బ్లాక్ బీన్స్లో మెగ్నీషియం కంటెంట్ బాగా ఉంటుంది. అండ్ లెంటిల్స్ అన్నిట్లోనూ మన మెగ్నీషియం కంటెంట్ బాగా ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి అవకాడోలో ఉంటుంది, బనానాస్లో ఉంటుంది. చాలామంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేడం మాకు షుగర్ ఉంది, మేము డయాబెటీస్ ఉంది కాబట్టి మేము బనానా తినకూడదు అని. వాళ్ళకి నేను ఎలా మిక్స్ చేసి ఇస్తాను బనానాని, మార్నింగ్ నట్స్ అండ్ సీడ్స్ తోటి, ఫైబర్ తోటి మిక్స్ చేసి ఇస్తూ ఉంటాను. ఎప్పుడైతే హై గ్లైసిమిక్ ఫుడ్స్ని మనం ఫైబర్ తోటి మిక్స్ చేసి తీసుకుంటామో అప్పుడు ఆ హై గ్లైసిమిక్ లోడ్ని తగ్గిస్తూ మన బాడీలో షుగర్ స్పైక్స్ని కూడా తగ్గిస్తాయి అన్నమాట. అందుకని బనానా నేను ఎప్పుడు చెప్పినా కూడా బనానాను ఒక్కటే తినమని చెప్పను, నట్స్ అండ్ సీడ్స్ తోటి మిక్స్ చేసి ఇస్తాను. సో దాట్ వాళ్ళ బాడీలో షుగర్ స్పైక్స్ ఎక్కువగా ఉండవు అని, తగ్గిస్తుంది అన్న ఉద్దేశంతో నేను అలా చేస్తూ ఉంటాను. విన్నారు కదండి, ఇవ్వండి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే నా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్లో ఆల్రెడీ ఈ ఫుడ్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి వాళ్ళందరికీ కస్టమైజ్డ్ డైట్ పంపిస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా ఇంకా ఇంక్లూడ్ చేసుకోకపోతే ఇప్పుడు ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.